గత ప్రభుత్వ పథకాలు అమలు చేయలేక చంద్రబాబు ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందని మాజీ ఎమ్మెల్యే వాసపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్లు శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం వైసీపీ కార్యాలయం వద్ద బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన సొంత సినిమాలకు ప్రమోట్ చేసుకోవడానికి పరిమితమయ్యాడన్నారు. అవినీతిరహితంగా పేద ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్ మాట్లాడుతూ 41వ వార్డులో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు ఎమ్మెల్యే వాసుపల్లి ప్రోత్సాహంతో 2 కోట్లకు పైగా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వార్డు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయిన అమాయక ప్రజలు పక్షాన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉందని కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్ తెలిపారు. కొత్తగా మేటర్స్ అదానీ గ్రూప్స్ అని మేటర్స్ పెడతారు. ఆ మేటర్స్ ఏంటంటే 6 నెలల్లో అది 3,000 ముందు కట్టారంట, 6 నెలలు తీసేస్తారంట, మళ్ళీ కొత్త మేటర్స్ అరట, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలట. ఇంతకుముందు అయితే మనం బిల్లు కట్టమే 1 రోజు 2 రోజులు 50 రూపాయలు ఫైన్ కట్టుకొని పేదలకు ముందుకు వెళ్ళేవాడు. ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాలట. అప్పుడు జగన్ గారు 3 రూపాయల 36 పైసలు చేస్తే 4 రూపాయల 20 పైసలు పెట్టి మళ్ళీ కొత్తగా మేపలు పెట్టి మళ్ళీ మన రక్తం తాగుతూ బాగా రక్తం తాగుతారు అన్నమాట. ఇవన్నీ గమనించండి ప్రజల. ఒకటే చెప్తున్నాను, జగన్ గారు లేదంటే ఆంధ్ర లేనట్లేదు, ఎవరు లేదండి. గ్యారెంటీ మేము గెలిపించుకుంటాం, ఆయన మంత్రిగా చూస్తాం. మంత్రిగా చూడాలంటే ఓటు జగన్ గారికి వేయాలి. జగన్ గారు అంటే 5 సంవత్సరాలు
ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని దగ్గరుండి రెండు కళ్ళు మాదిరిగా చూసుకోవాలి. ప్రజలందరినీ నీ పిల్లల మాదిరిగా కష్టం లేకుండా రైతులకైనా, ఇటు మత్స్యకారులకైనా, ఇటు ఆటో కార్మికులకైనా, అటు ఎస్సీ మాదిగా మాల కానీ, అలాగే మత్స్యకారులు కానీ, ఇలాగ అన్ని కమ్యూనిటీస్ని కూడా కష్టం లేకుండా చూసుకోమని చెప్పేసి ఎవరైనా సరే గవర్నమెంట్ ఇస్తారు. అది రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం హక్కు కూడా. ఈ 5 సంవత్సరాలు వీరు వేలాలని చెప్పేసి చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమైనా సాధించాడు అని అంటే 700 రూపాయల టికెట్, హరిహర వీరమల్లు అటర్ ఫ్లాప్ మూవీకి 700 రూపాయల టికెట్ పెట్టారు. ఐ ఆస్క్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, do you know what is the kg mangoes cost for the చిత్తూరు జిల్లా? అక్కడ ఉండే రైతుకి గిట్టుబాటు ధర ఎంత ఇస్తామన్నారో తెలుసా నీకు? క్రషర్స్ 5 రూపాయలు ఇస్తామన్నారు కేజీకి. కళ్ళు కనిపించాయా నీకు? సినిమాలు చేసుకుంటా ఉన్నావు నువ్వు. 5 సంవత్సరాలు పరిపాలన చేయవయ్యా. 5 సంవత్సరాలు అయిన తర్వాత అలాగే మీరు ఓడిపోతారు. అప్పుడు మీరు సినిమాలు మళ్ళీ చేసుకోండి. కంటికి రెప్పల వలె ఈ యొక్క గవర్నమెంట్ కాపాడుకోండి. 700 రూపాయలు టికెట్ అయితే మామిడిపళ్ళు ఎన్ని కేజీలు వస్తున్నాయండి? 350 కేజీలు మామిడిపళ్ళు. అంటే ఒక టికెట్కి 350 కేజీలు మామిడిపళ్ళు వస్తున్నాయి. ఏమండి వాళ్ళ బ్రతుకులు కాదండి? నీదైనా సినిమా, నీదైనా సినిమా. ఆ సినిమా టికెట్ డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకుంటామన్నారు? పాపం నీకు జెండాలు కట్టే మీ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా. ఇలా చూడండి, వైఎస్ఆర్సీపీ నుండి ఒక్క నాయకుడు కూడా వెళ్ళట్లేదే. తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. మన పవన్ కళ్యాణ్ వచ్చారు సినిమా, ఈ వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇక్కడ వరకు కూడా ఒక వంశీ ఒక్కడే బ్యానర్లు కట్టుకున్నాడు పాపం. మాకు చెప్తే మేమే కట్టేద్దాం కదా. ఏమయ్యారండి? చచ్చిపోయారా? పచ్చకర్ల, కొనతాల, విజయ్. మన ఆల్వారికి ఎందుకండి? ఇక్కడ ఉండే టీడీపీ వాళ్ళు ఆల్వాళ్ళు గెలిచారా? పవన్ కళ్యాణ్ ఓటు వాళ్ళకి పడలేదా? ఏం భరత్కి పడలేదా? పడలేదండి. వెలగపూడికి పడలేదా? గణబాబుకి పడలేదా? ఒక మీ డిప్యూటీ సీఎం వస్తేనే హానర్ చేయలేకపోతా ఉన్నారే, ప్రోటోకాల్ చూపించలేకపోతున్నారే. లక్కీగా ఆ వంశీ అయినా కట్టాడు కాబట్టి, లేదంటే అతను తల ఎక్కడ పెట్టుకోండి అవుతే నాకు అర్థం కావట్లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ కదా చెప్తాను, ఏదో రకంగా మాకు కబుర్ చేయండి, మేమే కట్టేస్తాం మీ అందరికీ. మా శ్రీధర్ గారు అయితే 100 కట్టేస్తారు. సో ఇది ఈరోజు మనం చూస్తున్న గవర్నమెంటు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇంకొక 3 ఇయర్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతామన్నారు. బంపర్ మెజార్టీలో గెలుస్తారు. ఇంత యాంటీ ఎన్కంబరెన్సీ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా, ఏ గవర్నమెంట్కి కూడా, ఏ రాష్ట్రానికి కూడా ఈ భారతదేశంలో జరగలేదు. 1 ఇయర్లోనే అన్నీ మోసాలే. బాబు సూర్యుడి మోసం గ్యారంటీ. ఏమన్నాయో నువ్వు? నిరుద్యోగ వృత్తి 3000. ఎంతమంది ఉంటే అంతమంది నిరుద్యోగులకి 3000. ఒకరికైనా ఇచ్చావా ఇప్పటి వరకు కూడా? 1500 అమ్మాయిలు, 1,90,00,000 మంది అమ్మాయిలు ఉన్నారు ఈ రాష్ట్రంలోనే. అంటే సుమారు 30,000 కోట్లు ఎక్కడిచ్చావయ్యా నువ్వు?
1,60,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు అంటే 48 కోట్లు ఇవ్వాలి. ఎక్కడిచ్చావయ్యా నువ్వు? ఏం పవన్ కళ్యాణ్, డోంట్ యూ హ్యావ్ ఐస్, డోంట్ యూ హ్యావ్ ఇయర్స్? కూటమి పాలన ఎలా ఉంది అంటే ఎప్పుడు సంపద సృష్టిస్తాం అన్నారు. సంపద సృష్టిస్తున్నారు, వాళ్ళ జోబిల్లోకి వెళ్తున్నాయి, వాళ్ళ పాకెట్ మనీ అదే అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. 1,86,000 కోట్ల సంపద సృష్టించుకున్నారు. వాళ్ళే తీసుకున్నారు. ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? సూపర్ 6 పథకాలు ఏమైనా అమల్లోకి వస్తున్నాయా అంటే అక్కడక్కడ అరకొర జరుగుతున్నాయి. తల్లికి వందనం అనేది 3 పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పారు. పేరుకి ఎక్కడో దగ్గర 2, 3 ఉన్న 2, 3 ఉన్న పిల్లల దగ్గర వేశారు. సింగిల్గా ఉన్న పిల్లల దగ్గర ఎక్కడా వేయలేదు. ఈరోజు నా వార్డులోనే చాలా మందికి పడలేదు. అలాగా పథకాలు అమలు చేయాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుందని భయంగా ఉందంట. ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు నిలబడ్డారు? ఎందుకు మోసం చేసి గెలుచుకున్నారు? ప్రజల్ని మభ్యపెట్టి గెలుచుకున్నారు. ఈరోజు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అంటే భయం వేస్తుందంట. అంత భయపడి ఉన్నప్పుడు, చేతకంతనంగా ఉన్నప్పుడు వదిలేసేయండి. చేతనైన మగాడు, గట్స్ ఉన్న మగాడు మా జగనన్న వస్తాడు, అని చేసి చూపిస్తాడు ఏ విధంగా చేయాలా అనేది. ఈరోజు మరి పైగా ఇంకా వీళ్ళు వచ్చి 14 నెలలు అయింది, ఎక్కడ ఏ అభివృద్ధి చేయలేదు సరికదా. తొలి అడుగు అని చెప్పి ప్రోగ్రాం పెట్టుకున్నారంట. తొలి అడుగులో ఏం చెప్తారు? ఏం చేశారని ఇంటింటికి వీధికి వెళ్ళి ఏం మాట్లాడదాం అనుకుంటారు మీ తొలి అడుగులో? ఇదే మీకు చివరి అడుగు, తొలి అడుగు కాదు. మీ తొలి అడుగు కాస్త భూస్థాపితం అయిపోతుంది ఇక్కడతో. మీకు దీపం ఉండగానే ఇల్లు చెక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. ఇంకా ఏం దిద్దుకుంటారో దిద్దుకోండి. ఇంకా 3 ఇయర్స్ కూడాను ప్రజల్ని మభ్యపెట్టి గెలిచారు. ఈ 3 ఇయర్స్ కూడా అలాగే మీరు ఎలాగ మ్యాజిక్ చేస్తా అన్నారు కదా, అదే మ్యాజిక్లో ప్రజలందరూ కూడా అలా మబ్బులోనే ఉండిపోతారులేండి. మరి ఈ 3 ఇయర్స్ కూడా మీరు మీ జేబులకి పని చెప్పండి, మీ చేతులకి మీ అకౌంట్లకి పనులు చెప్పండి. మరి మనకి మంచి రోజులు రాబోయేది 3 సంవత్సరాల్లో జగనన్న వస్తారు. ప్రతి ఒక్క పేద కుటుంబంలో మళ్ళీ దీపం వెలుగుతుంది. మళ్ళీ పండగలు చక్కగా చేసుకుంటాము. మరి జగనన్న రావాలి, మన జగనన్న వస్తేనే మనకి మంచి జరుగుతూ ఉందని ప్రజలందరికీ ఒకసారి తెలియజేస్తూ, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కుంటి ప్రభుత్వం అనేది త్వరలో మేము కూడా వీధుల్లోకి వస్తాము. ఇంటింటికి వచ్చి వాళ్ళ తొలి అడుగు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు. మా జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది, మీకు మేనిఫెస్టో పట్టుకొని మరీ మీకు వచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మేము చెప్తాము. ఈరోజు జగనన్న పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అసలు 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే 11,56,00,000 మేము ఉన్నప్పుడు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఈ రోజు వరకు మేము ఏదైతే తీసుకొచ్చామో అదే ఓపెనింగ్ చేస్తూ వాటిలే వాళ్ళు ఏదో తెచ్చుకున్నట్లు ఫీల్ అయిపోయి వీళ్ళు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు. ఎన్నో చెప్పారు, హామీలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకే మా ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమార్ అనే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారో మాకు తెలియట్లేదు, నాకే తెలియట్లేదు. ఒక మేడం గారు కార్పొరేటర్, ఆవిడకే తెలియట్లేదు ఎమ్మెల్యే గారు ఎవరని. ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను, మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు. ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచించండి. నెక్స్ట్ టైం అయినా కనీసం 10 ఓట్లనే పడతాయి, 10 ఓట్లైనా పడతాయి గ్యారంటీగా. ప్రజల మీద మీరు మా మీద మేమే కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి, మేమేం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప, మీరు ప్రజల మీద ఆ డబ్బులేవో ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం 10 కుటుంబాలను బాగుపడతాయి, 10 ఓట్లైనా వస్తాయని నేను తెలియజేస్తూ, ఇంకోసారి మాది ఇది ప్రజాప్రభుత్వం, ఎవరు అడ్డేది లేదు. ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది. ఇది వాక్ స్వాతంత్రం, ఎవరైనా మాట్లాడుకోగలం, ఎవరైనా అడగగలం, క్వశ్చన్ చెయ్యాలి. మీరు ఇంటికి వచ్చే ముందు ఎవరు ఏం చేశారని అడగండి. మీ ఇంటికి వచ్చే ముందు ఈరోజు డ్రైనేజ్ బాగోపోతే శ్రీధర్ గారే గుర్తొస్తున్నారు. ఈసారి ఆయన పిలండి, ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరిని పిలండి, చేయించండి. పిక్కబడితే ఎంత తెలిసిపోతుందో డ్రైనేజ్ బాగాలేనప్పుడు ఎందుకు తెలియట్లేదు? స్వీపింగ్ ఎంత చేస్తున్నారు?
బిల్డింగ్ కడితే మాత్రం పిక్క పడవలకు వెంటనే 20,000, 30,000, 40,000 ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వచ్చారా రాజకీయంలోకి? ప్రజలకు సాయం చేయవయ్యా బాబు. నువ్వు రా రోజును, నీకు గట్స్ ఉంటే వాసుపిల్లాగా వచ్చి నువ్వు పెట్టు, నీకు ఎన్ని మంది క్వశ్చన్స్ చేస్తారో. నీకు ధైర్యం లేదు, నువ్వు రా వచ్చి బయటికి అని తెలియజేసుకుంటూ